నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. భూకంపాలు రావడానికి గల కారణాలేంటి? కాలరీతి ఏమైనా సంబంధం ఉంటుందా? జాతక రీతి ఏమైనా సంబంధం ఉంటుందా? మరి నివారణ చర్యలేంటి? ఈ విషయాలని మనతో పాటు పంచుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురువు గారు, భూకంపం వస్తుందని ముందే తెలుస్తుందా? శనివారం వస్తుందని అంత కళాఖండిగా మీరు చెప్పగలిగారు, అది ఎలా సాధ్యం? మంచి విషయమే. ఎందుకనగా ఇది లోకానికి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ భూకంపాలు రావడానికి గల కారణాలు ఏంటంటే ఏదైనా ప్రతిదీ స్పిరిచువల్గానే. స్పిరిచువల్ అనగా ఏంటంటే మనకు గ్రహాల యొక్క కలయిక, వాళ్ళ యొక్క సంయోగం, వాళ్ళు ఉన్నటువంటి స్థానాలు, ఆ స్థానాలు వాళ్ళ సంచార ప్రభావం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నాం, క్షేమంగా వెళ్ళి రావాలని మనం బయలుదేరుతుంటాం. ఒక్కోసారి అనివార్య కారణాల వల్ల మధ్యలో ఏదైనా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అనగా మన సంచారంలో ఎలాగో ప్రమాదమో అట్లాగే వాళ్ళ యొక్క సంచార ప్రభావం వల్ల భూమికి సంబంధించినటువంటి కారకుడు కుజుడు, ఆయన యొక్క స్థానాన్ని బట్టి మొన్న నవంబర్ 17వ తారీఖున ఈ యొక్క గ్రహ సంచారం అనేది భూమిపైన ప్రభావం ఎక్కువగా నష్టం కలిగే యొక్క ప్రభావితం కలిగింది. ఆ ప్రభావితం ఏంటంటే ఆకర్షణ శక్తి. ఆకర్షణ అంటే భూకారకుడు కుజుడు కాబట్టి ఆ కుజుడు వచ్చేసి కర్కాటక రాశిలో ఉండడము, అలాగే మన కుజుని యొక్క స్థానం అంటే స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశి అధిపతి కుజగ్రహం కాబట్టి ఆ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడితో కలిసి సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించడం, ఇక్కడ అనురాధ నక్షత్రంలోకి ప్రవేశించడము, అనురాధ నక్షత్రాధిపతి శని, అలాగే జ్యేష్ఠ నక్షత్రంలో బుధుడు, అలాగే అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలోకి సూర్యుడు సంచారము ప్రారంభమైందనమాట. ఇంకొక విధంగా ఏంటంటే కర్కాటక రాశిలో కుజుడు ఉండడం, దీని ప్రభావం ఏమిటంటే ప్రళయాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది. అంటే ఇవి ఒక ప్రాంతానికి పరిమితమైన, అదే ప్రాంతానికి పరిమితం ఉండవు అన్నమాట, ఎక్కడైనా జరగచ్చు. అది కూడా మనము సూక్ష్మంగా గ్రహించగలిగితే ఎక్కడ వస్తుందనేది కూడా మనం గమనించవచ్చు. అది చాలా సూక్ష్మమైనటువంటి అయితే ఏది ఏమైనా ఇది స్పిరిచువల్గానే సాధ్యమవుతుంది. ఎందుకు స్పిరిచువల్గానే సాధ్యమవుతుందంటే ఈ విశ్వంలో మనము గ్రహాలే మనకు మూలాధారం. గ్రహాల వల్లనే మనకు పంచాంగం, భూత భవిష్యత్ అనేది మనకు A to Z అనేది వాళ్ళ ద్వారానే మనం చెప్పగలం. ఎవరైనా కూడా ఈ ప్రపంచంలో ఏదైనా జరుగుతుంది అంటే అది గ్రహాల రీత్యా మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఇది స్పిరిచువల్. ఆ స్పిరిచువల్ అనేది మనము సూర్యుడు, ఆయన ఎక్కడున్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు, అంటే ఏ ఇంట్లో ఉన్నాడు, ఆయన ఉన్నటువంటి స్థాయి ఏమిటి, ఆయన శుభకారకుడా అశుభకారకుడా అన్నది ప్రధానంగా తీసుకోవాలి. అలాగే ఆయనతో పాటు మిగతా గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. చంద్రుడు, అలాగే ఇందాక చెప్పుకున్నట్టు కుజుడు. ఈ కుజుడు వచ్చేసి భూకారకుడు అని చెప్పాను. చంద్రుడి ఇంట్లో కుజుడు ఉండడము, అలాగే కుజుడి ఇంట్లోకి వచ్చేసి బుధుడు ఉండడం, అందులో సూర్యుడు ప్రవేశించడం, శని నక్షత్రమైనటువంటి అనురాధ నక్షత్రంలోకి ఆయన ప్రవేశించడం వల్ల ఇది ఒక భూమికి సంబంధించినటువంటి ప్రళయాలు సంభవించే అవకాశం ఉంది. అంతే, యుగాంతం లాంటివి ఏమి సంభవించవు. అది ఇప్పుడు వరకు రాదు, ఎప్పటికి కూడా రాదు. అది యుగ అంతము అనగా ఏంటంటే కలియుగం వచ్చేసి ఇప్పుడు ప్రారంభమై 5000 సంవత్సరాలే. కలియుగం 5000 సంవత్సరాలే ప్రారంభమై, అంటే మొదటి పాదంలోనే ఉన్నాం. ఇంకా కూడా 3 పాదాలు ఉన్నాయి. అయితే 4 లక్షల చిల్లర ఉంది అన్నమాట ఈ కలియుగ ప్రమాణం. మనం 5000లోనే ఉన్నామంటే ఇంకా చాలా జరగాల్సింది ఉంది అన్నమాట. అయితే 5000 కూడా మీకు ఎక్కడ ఇది ప్రమాణం ఎలా చెప్పగలుగుతున్నారని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకు కలియుగ ప్రారంభమైనాక పరీక్షిత మహారాజు ఆయన కొన్ని సంవత్సరాలు పరిపాలించాడు. ఆయన కుమారుడు జన్మేజయుడు
ఆయన పరిపాలించాడు. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే విక్రమార్కుడు దాదాపు ఆయన 1000 సంవత్సరాల పైన ఆయన పరిపాలన చేశాడు. అది విక్రమార్క శకం అంటారు. తర్వాత మళ్ళీ శాలివాహన శకం. ఈ శాలివాహన శకం వచ్చేసి ఈయన కూడా ఇప్పుడు 1946 సంవత్సరాలు, అంటే దాదాపు ఇవన్నీ కలుపుకొని చూసుకుంటే 5000 సంవత్సరాలు, 5000 సంవత్సరాల దాకా కలియుగం. ఇక్కడ మనకు ప్రధానంగా భూకంపాలకు కారణం ఏంటంటే కుజుడు. ఈ కుజుడు చంద్రుడి ఇంట్లో ఉండడం, అలాగే బుధుడు సూర్యుడు కలిసి వృశ్చిక రాశిలో సంచారం చేయడం వల్ల ఏమవుతుందంటే భూమికి సంబంధించినటువంటి ఉత్పాతాలు అంటే భూకంపాలు. ఈ భూకంపం ఎలా వస్తుంది అనంటే ఇందాక మనం చెప్పుకున్నాం, కుజుడు వచ్చేసి భూతత్వకారకుడు ఫైర్ అన్నమాట. ఫైర్ అంటే భూమిలో అంటే డెప్త్గా కిలోమీటర్ల డెప్త్లో కూడా భూమిలో వచ్చేసి ఒక ఫైర్ ఏర్పడడం, అంటే అగ్ని యొక్క లావా వస్తుంటాయి కదా, మనం చూస్తుంటాం కదా, అలాగే భూగర్భంలో ఫైర్ ఏర్పడడం, అది కాస్త ఏమవుతుందంటే పగుళ్ళకి అది పైకి రావడం, పగుళ్ళు తీసే అవకాశం ఉంటుంది. ఆ పగుళ్ళు అంటే అవే భూకంపం, కంపించడం. కంపించడం అనేది ఏంటంటే భూమి కంపించినప్పుడు నీళ్లు కూడా ఉప్పొంగడం, అది మనకు సునామీ. ఇవంతా కూడా భూ సంబంధించినటువంటి కారకుడు కాబట్టి ఆయన దోషకారకుడై ఉన్నాడు కాబట్టి ఆ ప్రభావం వల్ల భూకంపాలు సునామీలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. అదంతా సూక్ష్మంగా చూస్తే వచ్చేది ముందే తెలుస్తుంది. అవును, మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆపడం అయితే ఎవరి వల్ల కాదు, ఈ ప్రపంచంలో ఎవరి వల్ల కాదు, అది స్పిరిచువల్ గా సాధ్యమవుతుంది. ఆ విషయం కూడా చెప్పుకుందాం. ఆ విషయాన్ని కూడా, అది ఏదైనా సరే స్పిరిచువల్ గానే సాధ్యమవుతుంది ఈ ప్రపంచంలో. ఇప్పుడు సైన్స్ అంటాం కదా, సైన్స్ సంబంధించి ప్రతిదీ ముందుగా గమనించడం మంచి సబ్జెక్టు. అయితే దానికి మనము తాను ఒకటి తలంచితే దైవం ఇంకొకటి తలంచింది అన్నట్టుగా వాళ్ళు చూసే దానికి సంబంధించి ఇంకా కొంచెం వాళ్ళు స్పిరిచువల్గా అటాచ్ అవుతూ, అంటే గ్రహాల రీత్యా ఈ సైన్స్ సబ్జెక్టులో మనం 2 యాడ్ చేసుకొని కలుపుకొని వెళ్ళామంటే ఈ సైన్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని పర్ఫెక్ట్గా ముందే ఊహించి ముందే చెప్పగలరు. ఏదైనా కానీ స్పిరిచువలే సాధ్యమవుతుంది. ఈ ఉపద్రవాలకు సంబంధించి ఉదయం పూట మూల మంత్రంతో జపం చేస్తున్నాం, అంటే దేశ రక్షణ కోసం, దేశమంతా బాగుండాలి, ఈ ఉపద్రవాలు సంభవించకూడదనేసి చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. కరోనాలో కూడా ఏకంగా ఎంతో ఖర్చు పెట్టి హోమాలే చేశానన్నమాట విశ్వశాంతి కొరకు. అదే విధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈ భూకంపాలు రాకుండా ఉండడానికి కూడా మూలమంత్ర జపాన్ని ప్రతిరోజు కూడా పఠిస్తున్నాం. అంటే రేపు పౌర్ణమి వరకు కూడా. శనివారం వస్తుందని ముందే చెప్పారు, ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉందా? మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మొన్న చెప్పిందే కాకుండా మనం 17వ తారీఖున, నవంబర్ 17వ తారీఖునే చెప్పాం. మళ్ళీ కూడా మొన్న శనివారం వస్తుందని కూడా ముందే చెప్పాం. ఆ శనివారం అనేది ఆల్రెడీ శనివారం వస్తుందని వారం రోజులు ముందే చెప్తే అమెరికాలోను అక్కడ గురువారం శుక్రవారం అక్కడ వచ్చింది. మళ్ళీ శనివారం కూడా మన ప్రాంతాల్లో వచ్చింది, మన తెలంగాణలో కానీ అన్ని చోట్ల. అయితే అది తక్కువ శాతం నమోదైంది. నివారణ అంటే మనము భూకంపాలని సునామీలని ఎవరేం చేయలేరు. మనము ఆ గ్రహాలను శాంతపరచుకోవడం వల్ల, శాంతింప చేయడం వల్ల, ఆ గ్రహశాంతి యొక్క ప్రభావం వల్ల భారీ నష్టాలు జరగవు. అంటే పెద్ద సునామీలు, భయంకరమైనటువంటి సునామీలు, భూకంపాలు, ప్రళయాలు ఎక్కువగా రావు. వాటి శాతం తక్కువతో వెళ్ళిపోతుంది. దానివల్ల మానవ జాతికి కానీ జీవరాశికి ఏదైనా కానీ నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. దానికి సంబంధించి ఎలా చేయాలి, ఎవరు చేయాలి అసలు? మంచి విషయమే అడిగారు. దీనికి సంబంధించి స్పిరిచువల్గా ఉన్నవాళ్ళే చెయ్యాలనేం లేదు, ప్రతి ఒక్కరు కూడా చేయొచ్చు.
అదే నేను కూడా చెప్తున్నాను. ప్రతిరోజు దాదాపు 17వ తారీఖు నుంచి రేపు 17వ తారీఖు వరకు ప్రతిరోజు నిత్యం మార్నింగ్ చేస్తున్నాను. అయితే మేము చేసేది మూల మంత్రం. ఆ మంత్రాన్ని మనం అందరికీ చెప్పకూడదు బయటకి. అది మనం ప్రాణప్రతిష్ఠ చేస్తుంటే మనము గురు ఉపదేశం ఎలాగో ఇస్తామో ఆ విధంగా పఠించేటువంటిది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు. అందరూ పఠించడం వల్ల మనకు క్షేమంగా అంటే భూకంపాలు అనే వాటిని నివారణ చేయవచ్చు, రాకుండా నివారణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రహాలు శాంతించడం వల్ల ఉత్పాతాలు జరగకుండా ఆగిపోయే అవకాశం ఉంది. లేదా ఒకవేళ వచ్చేటువంటిది భయంకరంగా వచ్చేటువంటిది స్వల్పంగా వచ్చి వెళ్ళిపోతుంది. తద్వారా నష్టాలు ఏముండవు, ఆర్థిక నష్టాలు కానీ లేదా ప్రాణ నష్టాలు కానీ జరగకుండా కూడా నివారణ చేయొచ్చు. ఇది ప్రతి ఒక్కరూ పఠించవచ్చు. అదే ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రం. భూకారకుడు కుజుడు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి మంత్రం. ఈ భూ ప్రళయాలు, భూకంపాలు, అలాగే సునామీలు ఇలాంటివన్నిటి కూడా నివారణ చేసుకోవచ్చు. ఆ మంత్రమే ఈ మంత్రం. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. భూ నివారయ నివారయ, కుమారయ కుమారయ. ఈ మంత్రంతో పాటు ఇదంతా కూడా సంపూర్ణంగా చేస్తే భూమిలో ఏర్పడేటువంటి ఈ భూకంపాలన్నింటినీ కూడా నివారించవచ్చు. ఇది ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు. ఈ మంత్రం అర్థం ఏంటంటే ఓం ధరణీ గర్భ సంభూతం అంటే భూమి, ఈ భూమి అంతా కూడా ధరణి అంటాము. ఆ భూగర్భంలో ఉన్నటువంటి వాడు, అందులోంచి జన్మించినటువంటి వాడు, ఉన్నటువంటి వాడు, అందులోంచి జన్మించినటువంటి వాడు. అంటే ఆ వచ్చేటువంటి ప్రళయం, ఆ భూకంపమే ఆయన. ధరణీ గర్భ సంభూతం అంటే అందులోంచి ఉద్భవించేటువంటి వాడు. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం అంటే విద్యుత్ అంటే ఒక ఫైర్, అగ్ని, లావా కావచ్చు, అగ్ని కావచ్చు, ఇవన్నిటి కూడా ఒక ఫైర్ అంటాం. విద్యుత్ కాంతి అనే దాని యొక్క అర్థం కూడా. విద్యుత్ కాంతి సమప్రభం. కుమారం అంటే భూమి మీద జన్మించేటువంటి పుత్రుడా, కుమార అంటే చిన్నవాడ. కుమారం తం మంగళం ప్రణమామ్యహం. ఇతను వచ్చేసి శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ మంత్రం మళ్ళీ ఒకసారి పూర్తిగా తెలియజేస్తా. ఓం ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క మంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా పఠించవచ్చు. రాత్రి పనుకునేటప్పుడైనా సరే, లేదా దీపారాధన చేసేటప్పుడైనా సరే, లేదా ఉదయం లేవగానే కానీ ఈ మంత్రాన్ని పఠిస్తూ కూర్చొని నేలపైనే కూర్చోవాలి. ఎందుకంటే ఈ మంత్రము, మనం చేసే మంత్రము భూమికి ఆకర్షణ కలగాలి. నేలపైనే కూర్చోవాలి. అంటే మామూలుగా సాప కానీ పీట కానీ వేసుకోకూడదు. అంటే కొన్ని మంత్ర జపానికి మనం భూమికి ఆకర్షణ లేకుండా ఉండడానికి మనం సాప కానీ పీట కానీ ఏదైనా సరే వేసుకొని కూర్చొని చేయవచ్చు. ఈ మంత్రాన్ని ఏంటంటే భూమి మీద కూర్చొని చేయాలి. చేస్తే నేలపైన కూర్చొని చేస్తే ఆ మంత్రం అనేది భూమికి ఆకర్షణ కలుగుతుంది. ఇందాకే మనం చెప్పుకున్నాం, భూకంపాలు రావడానికి ఆ గ్రహాల వల్ల కలిగేటువంటి లోపమే ఆ ఆకర్షణ, ఆ శక్తి అయస్కాంతంలాగా ఏర్పడేటువంటి లోపాలే ఈ యొక్క ఉత్పాతాలు. అందువల్ల భూమి మీద కూర్చొని, నేలపైన కూర్చొని మనం ఈ మంత్రాన్ని పఠించినట్టయితే రాబోయేటువంటి ఉపద్రవాలను నివారణ చేస్తుంది. ఆ మంత్రంతో పాటు భూ ఉపద్రవ నివారయ నివారయ అని కూడా మనం చెప్పే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. నివారయ అంటే ఈ భూమిలో ఉపద్రవాలు జరగకుండా నివారణ చెయ్యి. కుమారయ, కుమారం అని మనం ఎలా చెప్పుకుంటున్నాం అలాగా మనం ఇదంతా కూడా యాడ్ చేసుకుంటే ఈ మంత్రాన్ని మనం వీలైనంత వరకు మినిమం 108 పఠించినట్టయితే ఎవరైనా పఠించవచ్చు కూడా. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే లోకాన్ని అంతా కూడా మనము కాపాడిన వాళ్ళు అవుతాము. ఇది నేనే చేయాలని ఏం లేదు, ఎవరైనా కూడా చేయొచ్చు. ఆల్రెడీ నేను చేస్తూ ఉన్నాను కూడాను.
మేము చేసేది ఒక తపస్సులాగా ఉంటుంది. మీరందరూ కూడా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ భూమికి ఆకర్షణ శక్తి కలిగి ప్రళయాలు అనేది రాకుండా చిన్న స్వల్పమైనటువంటి భూకంపితంతో వెళ్ళిపోతుంది. దానివల్ల ఏమిటంటే ప్రాణ నష్టం జరగదు, ధన నష్టం జరగదు. అలాగే సముద్రాలు ఉప్పొంగడం వల్ల సునామీలు వచ్చి పెద్దగా భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది. అవి కూడా రాకుండా స్వల్పంగానే వైదొలిగిపోతాయి. గురువు గారు, భూకంపాలు రావడానికి గ్రహాల మధ్య ఏంటి అనేది మీరు చెప్పారు. అవును. ఆ ప్రాంతంలో ఉన్న మనుషుల జాతకాల పైన కూడా ఆధారపడుతుందా? 100%. ఇక్కడ ఉన్న స్థానాన్ని బట్టి ఆ సమయంలో పుట్టినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి పైన ఆ ప్రభావితం ఉంటుంది. ఆ ప్రభావితం వల్లనే మీరు అన్నట్టుగా ఇందాక మనుషుల పైన కూడా ఉంటుందంటే 100% ఉంటుంది. తద్వారా నష్టాలు జరుగుతూ ఉంటాయి. వాటి వల్లనే ఒక మనిషి వ్యాపారం చేస్తున్నాడు, బాగా చక్కగా అతను ఎప్పటి నుంచో మంచిగా అభివృద్ధిలో ఉన్నాడు, వ్యాపార రంగంలో బాగా డెవలప్మెంట్ అయ్యాడు, చక్కగా ఎంతో సంపాదించాడు, 3 పూలు 6 కాయల్లో సాగిపోతూ ఉంది. అటువంటి వాడు ఒకసారిగా ఉన్న పొలాన్ని మళ్ళీ నష్టాలకి దారితీస్తుంది. బాగున్నాను అనుకున్నవాడు మళ్ళీ నష్టపోవడం కూడా జరిగిపోతుంటుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే ఆ యొక్క గ్రహాలు ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వాళ్ళ యొక్క ప్రభావితం అనేది మనకు అయస్కాంతం లాగా ఆ జాతకుని పైన ఆ ప్రభావం పడడం వల్ల తను ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుంది. ఇక్కడ ఆర్థికంగా నష్టపోయేవాడు ఆర్థికంగా నష్టపోతుంటాడు, లేదు ఆరోగ్యపరంగా నష్టపోయే వాళ్ళు ఆరోగ్యపరంగా కూడా నష్టపోతుంటారు. ఇది కాకుండా మనుషులు సైకాలజికల్గా మానసికంగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మరి వీటన్నింటికి పరిహారాలు ఉంటాయా గురువు? ప్రతిదానికి ఉంటుంది. ఈ ప్రపంచంలో లేనిది అంటూ ఎక్కడా లేదు. ఏదైనా కానీ ప్రతిదానికి మార్గం ఉంది. ఆ మార్గాన్ని మనం అనుసరించాలి. ఆ మార్గమే మనకు స్పిరిచువలే మనకు ఆ మార్గానికి దారి చూపిస్తూ ఉంటుంది. ప్రతిదానికి మనసుంటే మార్గం ఉంటుంది. అయితే గురుగారు, పరిష్కారాలు అనేసరికి అందరికీ ఒకే రకంగా ఉంటాయా? మళ్ళీ జాతక రీత్యానే వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది? అందరికీ ఒకలాగా ఉండవు. ఇప్పుడు భూమికి సంబంధించింది అందరూ ఒకేలాగా చేయొచ్చు. ఎందుకంటే అది విశ్వానికి సంబంధించినటువంటి లోపం కాబట్టి దానికి సంబంధించి అందరూ కూడా కలిసి చేయడం వల్ల ఈ ఉపద్రవాలను నివారణ చేసుకోవచ్చు, ప్రాణ నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. రాబోయేటువంటి భూకంపాన్ని ఎవరు ఆపలేరు, కానీ దానివల్ల పెద్ద ప్రళయాలు జరగకుండా స్వల్పంగా వెళ్ళిపోతుంటాయి. అది మనం చేసేదాన్ని బట్టే అది కూడా జరుగుతుంది. కానీ వ్యక్తిగత జాతకం అనేది వాళ్ళ వ్యక్తిగతంగానే ఆ జాతకాన్ని పరిశీలించుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం అనేది మనకు ఏ లోపమవుతూ ఉందో దానికి సంబంధించి కరెక్ట్గా రెమెడీ చేస్తే చక్కగా మనము నష్టపోయే వాళ్ళం కూడా మళ్ళీ నష్టపోకుండా కోలుకోగలము, అభివృద్ధి చెందగలము కంటిన్యూగానే. కాకపోతే కొన్ని విషయాలలో మనము ఇబ్బందులు ఎదురైనప్పటికీ నష్టాలు ఉండవు. మన యొక్క ఆర్థిక రీత్యా కావచ్చు, మన యొక్క ఆరోగ్య రీత్యా కావచ్చు, ఇంకా మిగతా విషయాలలో కూడా మనం ప్రశాంతంగా అభివృద్ధి చెందడానికి ఎవరి వ్యక్తిగత జాతక ప్రకారంగా వాళ్ళు రెమెడీ చేసుకోవాలి. అందరికీ ఒకే రెమెడీ అనేది ఉండదు. అంటే పూర్వజన్మ సుకృతాలు అవి కూడా ప్రభావం ఉంటాయి గురువుగారు? అవి కూడా జాతకాన్ని బట్టి చెప్పవచ్చా? అవును, వాస్తవం. మనము మన జన్మ ఏమిటి, మన ఇప్పుడు ఎన్నో జన్మ, లేదా మన జన్మ చివరి జన్మన, పూర్వ వృత్తాంతాన్నంతా కూడా మనం ముందుగానే తెలుసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక జన్మే లేదా, ఒకవేళ ఉంటే ఎటువంటి జన్మ ఉంది అనగా మానవ జన్మ కడ జన్మ అనుకుందాం. అయితే ఇక్కడితో మన జన్మ మానవ జన్మగా అయిపోయింది, ఇంకా మరలా మానవ జన్మ లేదు. అయితే మనిషి అన్నాక, ఆత్మ అన్నాక మళ్ళీ ఏదో ఒక జన్మ అంటూ ఉంటుంది కదా. మరి ఏమిటి జన్మ అంటే మనిషిగానే జన్మించాలనేం లేదు. ఆ జాతకాన్ని బట్టి తను ఏదన్నా పక్ష, లేదంటే మృగమ, లేకపోతే విష సర్పాల,
అదే కాకపోతే చిట్ట, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క జన్మ, ఎవరిది ఏ జన్మ అనేది కూడా మళ్ళీ మనం అంటే నెక్స్ట్ ఏ జన్మ కూడా ముందే తెలుసుకోవచ్చు. ఇవన్నీ కర్మఫలం పైన ఉంటాయా గురువుగారు? అవును, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఇవన్నీ కూడా మనము చేసుకున్న వాళ్ళని బట్టి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా గ్రహాల రీత్యానే ఏర్పడుతూ ఉంటాయి. ఆ గ్రహస్థితులను కనుక్కోవడం, పట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. దాన్ని నాడి అని కూడా అంటారు, అనేక రకాలుగా పిలుస్తారు. ఎన్ని రకాలుగా పిలిచినా సముద్రం సముద్రమే. దాని నుంచి వచ్చే వర్షం అంతా ప్రపంచమంతా కురిసి పాయలు పాయలుగా కాలువలు, ఏర్లు, నదులు, ఇలా చెరువులు, ఇవన్నీ కాకుండా భూగర్భంలో ప్రవహిస్తూ అన్నీ కలిసి చివరికి సముద్రానికి చేరుకున్నట్టుగా మనం ఎన్ని రకాలుగా చెప్పినా, ఎవరు ఎన్ని మార్గాలుగా తెలియచేసినా చివరికి మాత్రం స్పిరిచువల్లీ శాశ్వతమైంది. గురుగారు చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.